అమరవీరులకు అమరవీరులకు డెమోక్రసీ అమరవీరులకు అమరవీరులకు అమరవీరులకు
కార్మికులారా ప్రపంచ కార్మికులారా సంఘటితంగా పోరాడితే పోయేదేం లేదు పోరాడితే పోయేదేం లేదు ఐఎఫ్టియు వచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున మన పెద్దపల్లి జిల్లా కాంట్రాక్ట్ కార్మికుల సంఘం ఐఎఫ్టియు నుండి మీకు విప్లవ అభినందనలు తెలియస్తాం. పురస్కరించుకొని ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు మేడను ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. ఈ మేడ అనేటువంటిది కార్మికుడి యొక్క ఘనమైనటువంటి పండుగ. ఈ పండుగ దాదాపుగా మనకు సంవత్సరానికి 12 పండుగలు వస్తాయి, ఇంకెక్కువ కూడా వస్తాయి. కానీ ఆ పండుగలకు ఈ పండుగకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. అవన్నేమో మనకు ఉన్నటువంటి పైసలు 15 రూపాయలు ఖర్చు పెట్టి ఇచ్చేటువంటి పండుగలు. కానీ ఈ మేడే పండుగ అనేటువంటిది మనకు హక్కులు సాధించి పెట్టినటువంటి పండుగ. ఇవాళ మనం ఎంతో కొంత మనం మినిమం వేస్కి సంబంధించి కొట్లాడుతున్నాం. చట్టపరంగా రావాల్సినటువంటి అన్ని విషయాల పైన కొట్లాడుతున్నాం. ఇవన్నీ మేడేను పురస్కరించుకొని వచ్చినటువంటి మీ అందరికీ, అంటే ఇవాళ హాలిడే అయినప్పటికీ ఎర్ర జెండా రావడానికి గత 1886 అవతల అనేక మంది పోరాటాలు చేసి శ్రీకాకుళం నగరంలో స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క పోరాటం ఆ రాష్ట్రానికే కాకుండా దేశానికే కాకుండా టోటల్ యావత్తు ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి కార్మిక వర్గం అంతా కూడా ఈ యొక్క మేడేను పురస్కరించుకొని ఆ యొక్క ఉద్యమాన్ని పురస్కరించుకొని అప్పుడున్నటువంటి ఆ గవర్నమెంట్ల మీద అనేకమైన ఉద్యమాలు చేసినప్పుడు ఆ ఉద్యమాలలో ఆ యాజమాన్యాలు గవర్నమెంటు వాళ్ళు కార్మికులపైన అనేకమైనటువంటి దాడులు చేస్తూ కాల్పులు జరుపుతూ వేలాది మంది లక్షలాది మందిని చంపి వాళ్ళు చనిపోతూ ఉంటే కూడా ఎన్నుకున్నటువంటి వాళ్ళు కూడా శవాల మీదకి నడిచిపోయి రక్తంలోకి నడిచిపోయి ఆ పోరాటాన్ని వెనక్కి తీసుకోకుండా ఉద్యమాలు చేసినటువంటి సందర్భం. ఎందుకంటే అప్పుడు 18 గంటల పనిదినం పోవాలి, మేము 18 గంటల పనిదినం చేయం. ఒక మనిషి పని చేసినట్టయితే 4 కుటుంబాలు 10 గంటల వేతనాలు ఇవ్వాలి, మాకు సౌకర్యాలు కల్పించాలి, పనిపద్ధత కల్పించాలి, మహిళల పనిపద్ధత కల్పించాలి. మేము ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మేము చేయలేమని చెప్పని ఉద్యమాలు చేసినప్పుడు ఈ ఉద్యమాల్లో ఈ అనేక మంది చనిపోవడం జరిగింది. ఆ చనిపోయినటువంటి కార్మికుల నుంచి వచ్చినటువంటి జెండనే ఈ ఎర్ర జెండా. ఈ కార్మికుల రక్తాల నుంచి వచ్చినటువంటిది ఎర్ర జెండా. ఈ ఎర్ర జెండాను మనం 140 సంవత్సరాల నుంచి ఎత్తుకుంటా ఉన్నాం. ఏదైతే 1886 మే 1వ తారీఖు నాడు అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. 18 గంటల పని కాదు, మీకు 8 గంటలే పని ఇస్తాం. ఒక మనిషి పని చేస్తే 4 కుటుంబాల వరకు అటువంటి వేతనాలు ఇస్తాం. మీ డిమాండ్లు ఏవైతున్నాయో అవన్నిటి కూడా మేము పరిష్కరిస్తాం, అవన్నీ కూడా మేము ఒప్పుకుంటున్నాం. మీ ఉద్యమాన్ని ఆపండి అని చెప్పని అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ప్రకటించడంతో ఆ చనిపోయినటువంటి కార్మికులు ఉన్నటువంటి ఆ రక్తంలో వాళ్ళ చర్యలు ఉన్నటువంటి అంగీలను చీరలను చింపి ఎత్తి ఆ రక్తంలో ముంచి ఎత్తినటువంటి జెండా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనం 8 గంటల పని అనుభవిస్తున్నాం, పని భద్రతలను అనుభవిస్తున్నాం, మనకు రావాల్సిన హక్కుల కోసం పోరాడుతున్నాం. హక్కులన్నీ కూడా ఇప్పటి వరకు అనుభవిస్తున్నాం. కానీ ఇలాంటి హక్కులన్నీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం తుంగలు తొక్కడానికి 4 లేబర్ కోట్లు తీసుకొచ్చి ఈ యొక్క కార్మికులను అధోగతి చేయడానికి, రోడ్డు పాలు చేయడానికి వారు ఉన్నటువంటి హక్కులన్నింటినీ కూడా తీసేసే కార్యక్రమం చేస్తూ ఉంది. దాన్ని నిరసిస్తూ ఈ యొక్క 141 మీడియాను ఈ 4 లేబర్ కోట్లకు వ్యతిరేకంగా 30,000 వేతనం ఇవ్వాలని, పని భద్రత కావాలని అనేటువంటి డిమాండ్లతోటి మనం ఈ మేడను జరుపుకుంటూ ఉన్నాం. ఈ మేడను 141 మీడియాను మన ఐఎఫ్టీ ఎన్టీపీసీలో ఉన్నటువంటి పీసీకేఎస్ ఐఎఫ్టీ ఆఫీసు ఉన్నటువంటి జెండాను మన పార్టీ జిల్లా కార్యదర్శి కె రాజన్న గారు ఆవిష్కరించాల్సిందిగా తెలుస్తాం. మేడే కార్యక్రమాన్ని మన ఐఎఫ్టీ ఆధ్వర్యంలో ఎన్టీపీసీలో జరుపుకుంటున్నాం.
140 సంవత్సరాల క్రితం ఈ ఎర్ర జెండా పుట్టినటువంటి రోజు. అదే కాదు, కార్మికులు హక్కులు సాధించుకున్నటువంటి రోజు. కార్మికులు 8 గంటల పనిదినం కావాలని, కార్మికుల హక్కులు అనేక